హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 1 మినిట్ రుచులు. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నానండి. బాస్మతి బియ్యాన్ని తీసుకుని ఒక అరగంట సేపు మనం నానబెట్టుకోవాలి. ముందుగా ఉడికించిన గుడ్ల పైన ఉప్పు, కారం, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. పాన్లో నూనె వేడి చేసుకొని మనం బిర్యానీ మసాలాలు వేసుకుని, అలాగే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా వేసి బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకుని పుదీనా, కొత్తిమీర వేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నానబెట్టిన బియ్యం వేసి 70% ఉడికించుకోవాలి. 70% మనం రైస్ అనేది ముందుగానే ఉడికించేసుకుంటామండి. తర్వాత గుడ్లు ఉంచుకొని పైన వేసి మూత పెట్టుకొని, నెయ్యి వేసి మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు సిమ్‌లో దమ్ పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలపండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.